రీసెంట్గా మనము మన ఛానల్లో హైపోథైరాయిడిజం గురించి డిస్కస్ చేశాము. అది చూసిన వెంటనే చాలామంది మమ్మల్ని, సార్ మీరు హైపోథైరాయిడిజం గురించి కూడా చెప్తే బాగుంటుంది, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, అది మనకు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, వాటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని జనరల్గా నన్ను అడిగారు. సో ఈరోజు మనము హైపర్థైరాయిడిజం అంటే ఏంటి, ఎవరిలోని వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంది, మనకు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, వాట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అనే దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. దిస్ ఈజ్ డాక్టర్ మహమ్మద్ ముసి, ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా హైపర్థైరాయిడిజం వచ్చేదానికి రీజన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఆటో ఇమ్యూనిటీ అంటాం. అంటే మన బాడీలో ఫామ్ అయ్యే యాంటీబాడీస్ మన థైరాయిడ్ గ్లాండ్ పైన అటాక్ చేసి దాన్ని ఓవర్ యాక్టివ్గా చేస్తుంది అనమాట. అందుకనే థైరాయిడ్ అనుకున్న దానికన్నా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. దాన్నే మనం హైపర్ థైరాయిడిజం అని కూడా అంటుంటాం. ఈ హైపర్ థైరాయిడిజంకి ఇంకొక రీజన్ చూసుకున్నట్లయితే కొన్ని ఏరియాస్లో వాళ్ళు తీసుకునే ఫుడ్లో కానీ వాళ్ళు తాగే వాటర్లో కానీ అయోడిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే ఈ అయోడిన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉంటారో, అయోడిన్ ఎక్కువ ఉన్న వాటర్ని ఎక్కువ తీసుకుంటారో వాళ్ళల్లో కూడా ఈ హైపర్ థైరాయిడిజం అనేది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ కొంతమందికి కొన్ని డ్రగ్స్ ఇస్తారు, లైక్ ఆమ్యోడిరోన్ అంటాం అనమాట. అలాంటి ట్యాబ్లెట్స్ వల్ల కూడా హైపర్ థైరాయిడిజం అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. హైపోథైరాయిడిజం ఆల్రెడీ ఉన్న పేషెంట్స్లోనే డాక్టరు ఇనిషియల్గా థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉందని చెప్పి హై డోసెస్ ఇస్తారు. బట్ మళ్ళీ తర్వాత ఒక నెలకి కానీ 6 వారాలకు కానీ తిరిగి రమ్మని చెప్పి అకార్డింగ్గా డోస్ అడ్జస్ట్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. బట్ పేషెంట్స్ తిరిగి రాకపోవడం వల్ల ఆ హై డోస్ని అలా ఎక్కువ రోజులు కంటిన్యూ చేయడం వల్ల పేషెంట్స్ అనేది ఈ హైపోథైరాయిడిజం నుంచి హైపర్ థైరాయిడిజంకి మారే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ కొంతమందిలోని గొంతులో గడ్డలు ఫామ్ అవుతాయి, నాడ్యూల్స్ అంటాము, అండ్ గాయిటర్ అంటాం, గొంతు వాప్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళల్లో కూడా హైపర్ థైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ హైపర్ థైరాయిడ్ లక్షణాలు చూసుకున్నట్లయితే బరువు తగ్గిపోవడం, గుండె దడ రావటం, చెమటలు ఎక్కువగా పట్టడం, చేతులు వణుకు రావటం, ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళడం, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్గా లేడీస్లోని ఈ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఒకటి బ్లీడింగ్ వచ్చినా కానీ ఎక్కువ రోజులుగా బ్లీడింగ్ అవ్వడం కానీ, లేకపోతే పీరియడ్స్ అనేది ఒక 2-3 నెలలు డిలే అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రెగ్నెన్సీలో ఒకవేళ ఈ హైపర్ థైరాయిడ్ వచ్చినట్లయితే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. కొంతమందిలోని ఆకలి ఎక్కువగా ఉంటుంది, కొంతమంది కొద్దిగా పని చేసినా కానీ తొందరగా అలసిపోతూ ఉంటారు, జుట్టు తొందరగా రాలిపోవటం కానీ, కొంతమందిలోని గుండె దడగా ఉంటుంది, వాళ్ళ గుండె వాళ్ళకే కొట్టుకున్నట్టు అనిపిస్తుంది, ఏదైనా మాట విన్నా ఏదైనా విషయం విన్నా కూడా చాలా తొందరగా యాంగ్జైటీకి గురవుతూ ఉంటారు. అండ్ కొంతమంది పేషెంట్స్లోని మనం చూసుకున్నట్లయితే కళ్ళు బయటకు వచ్చినట్లు కనిపిస్తూ ఉంటాయి. దాన్నే మనం ఆప్టోసిస్ లేదంటే ఎక్సాఫ్థాల్మోస్ అని కూడా అంటూ ఉంటాం. అండ్ కొంతమందికి గొంతు కింద వాపు అనేది వస్తుంది, దాన్నే గాయిటర్ అంటాము. అండ్ కొంతమందికి గొంతు వాపు ఉండడం వల్ల మింగుతుంటే గొంతు దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. ఈ గొంతు వాపు ఉండడం వల్ల వాళ్ళు మింగుతున్నప్పుడు గొంతులో ఏదో అడ్డుపడినట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మరీ ఎక్కువ వాపు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు పడుకున్నప్పుడు ఈ శ్వాస తీసుకునే ట్రేకియా పైన ప్రెషర్ పడడం వల్ల వాళ్ళకి శ్వాస తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఈ హైపర్ థైరాయిడిజం అనేది మనము ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోకుండా ఎక్కువ రోజుల పాటు అలాగే ఉన్నట్లయితే ఈ హైపర్ థైరాయిడిజం వల్ల హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే ఈ హైపర్ థైరాయిడిజంలో మోస్ట్ కామన్గా ఆస్టియోపోరోసిస్ అంటాం అనమాట. బోన్స్ అనేది పెలుసుగా అయిపోయి చాలా వీక్గా ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు కాల్షియం రిచ్ ఫుడ్స్, విటమిన్ డి రిలేటెడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ఆస్టియోపోరోసిస్ అనేది కొద్దిగా నివారించే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో మనకు ఈ హైపర్ థైరాయిడిజం ఉందా లేదా అనేది బ్లడ్ టెస్ట్ ద్వారా ఫస్ట్ ఎలా తెలుసుకోవాలనేది చూసుకున్నట్లయితే మనము టీఎఫ్టీ అంటాం అనమాట, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. ఇది చేసుకున్నట్లయితే T3 T4 వాల్యూస్ అనేది నార్మల్ రేంజెస్ కన్నా ఎక్కువగా వస్తుంది. అదే TSHని చూసుకున్నట్లయితే నార్మల్ రేంజ్ కన్నా తక్కువగా ఉంటుంది. పేషెంట్ని బట్టి మనము టెక్నీషియం 99 స్కాన్ కావచ్చు, థైరాయిడ్ స్కాన్ కావచ్చు, అల్ట్రాసౌండ్ అంటాము, రేడియో యాక్టివ్ అయోడిన్ అప్టేక్ స్కాన్ అంటాము. ఇలాంటివి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇది కంప్లీట్గా పేషెంట్తో మాట్లాడిన తర్వాత ఏ పేషెంట్కి ఏ టెస్ట్ అవసరం అనేది మనము వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. అలాగే ఈ హైపర్ థైరాయిడిజం ట్రీట్మెంట్కి చూసుకున్నట్లయితే యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అనేటివి ఉంటాయి. అది కూడా పేషెంట్ ఎంత సివియర్గా హైపర్ థైరాయిడిజం ఉంది అనే దాన్ని బట్టి, ఆ లెవెల్స్ను బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము.
కొంతమంది పేషెంట్స్లోని ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా రెస్పాండ్ కాకపోతే వాళ్ళల్లోని థైరాయిడ్స్కి సర్జరీ చేసి ఏదర్ పార్షియల్గా అంటే కొద్దిగా థైరాయిడ్ గ్లాండ్ని కావచ్చు, లేదంటే కంప్లీట్గా కూడా థైరాయిడ్ గ్లాండ్ని తీసేసే అవసరం కూడా ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ యాంటీ థైరాయిడ్ మెడికేషన్స్కి రెస్పాండ్ కాని వాళ్ళలోని కంప్లీట్గా థైరాయిడ్ సర్జరీ కాకుండా ఇంకొక ట్రీట్మెంట్ ఆప్షన్గా మనము రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ ఆర్ రేడియో యాక్టివ్ అబలేషన్ థెరపీ అనే దాన్ని కూడా ఒక ట్రీట్మెంట్ ఆప్షన్గా కన్సిడర్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా మమ్మల్ని అడగండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.